మొత్తం భారతదేశంలో జరుగుతున్నటువంటి హెల్త్ దోపిడీ ఎక్కడ ఎక్కువ ఉందో తెలుసా? తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఉంది. ఈ హెల్త్ గురించి, ఎడ్యుకేషన్ గురించి, ఈ ప్రజల కష్టాల గురించి ఈ ఛానళ్ళలో సింగిల్ డిస్కషన్ పెట్టరు. సింగిల్ డిస్కషన్ అంటే ప్రజలకు కూడా ఈ కథ దాదాపుగా అర్థమైపోయింది వీళ్ళకి సంబంధించినటువంటిది. ఇక్కడ చూడు, ఇది చాలా చాలా భయంకరమైనటువంటి విషయం. ఈ విషయాన్ని ఎప్పుడు మన మీడియా చెప్పదు, ఎందుకంటే వాళ్ళే కదా ఈ దుకాణాలన్నీ, ఈ దొంగతనాలన్నీ వాళ్ళే కాబట్టి. ఇగో చూడండి ప్రజలారా, వైద్యం సామాన్యుడికి ఎట్లా శాపం ఉంది. తెలంగాణలో ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ ఒక సామాజిక వర్గం విశ్లేషణ ఒకసారి చూస్తే, దక్షిణ భారతదేశంలో వైద్య ఖర్చులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం మనదే. భారతదేశంలో ఒక రోగానికి సగటున 34,064 రూపాయలు ఖర్చు పెడతా ఉంటే, తెలంగాణలో అదే వైద్యానికి 52,743 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. ఇది నాది కాదు, నేషనల్ శాంపిల్ సర్వే నివేదిక ఇది. ఇక్కడ ఒకసారి చూస్తే ప్రాణాలు నిలపడానికి ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి, వ్యాధుల మార్పు, అంటువ్యాధులు తగ్గుతున్నప్పటికీ భారీగా పెరిగిపోతున్న జీవనశైలి వ్యాధులు, ప్రైవేటు వైపు పరుగులు, పట్టణ ప్రాంతాల్లో ప్రైవేట్ ఆసుపత్రులపైన పూర్తి ఆధారం, ప్రభుత్వ వైద్యం సామాన్యుడికి ఇంకా దూరమే, జేబుకు చిల్లు, సామాన్యుడి వైద్య ఖర్చులు ఆకాశాన్ని అంటున్నాయి, చికిత్స కోసం ఆస్తులు, ఇల్లు అమ్ముకోవాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. ఈ దోపిడీ వెనుక ఎవరున్నారు? కార్పొరేట్ ఆసుపత్రులపై ఆధిపత్య వర్గాల గుత్తాధిపత్యాన్ని ఒకసారి చూస్తే, ఇగో రెడ్డి, వెలమ, కమ్మ. కార్పొరేట్ ఆసుపత్రులన్నీ రెడ్డి, వెలమ, కమ్మ సామాజిక వర్గాల గుత్తాధిపత్యంలోనే ఉన్నాయి. ఇక్కడ భారతదేశం కంటే పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కంటే ఇక్కడ ఆసుపత్రుల ఖర్చు ఎక్కువ, ట్రీట్మెంట్ ఖర్చులు ఎక్కువ. ఇక ఈ ట్రీట్మెంట్లన్నీ ఈ వర్గాల చేతిలో ఉన్నాయి కదా. ఈ వర్గాలే మీడియాకు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే ఇప్పుడు ఏం కోరుకుంటుంది మీడియా? పేదవాడికి ఈ ఎడ్యుకేషన్, హెల్త్ అందకూడదని. పేదవాడికి అందితే వీళ్ళకి రావుగా పైసలు. ఇక్కడ ఈ గుత్తాధిపత్యానికి ముగింపు ఎప్పుడు? దీనికోసమే మనం ఇందిరా పార్క్ కాడ ఎడ్యుకేషన్ ధర్నా చేసినాం. ఖచ్చితంగా హెల్త్ కూడా ప్రోగ్రామ్ తీసుకుంటాం. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అనేది ఈ దేశంలో చాలా కీలకమైనటువంటిది, ఈ దేశంలో ఏ దేశంలో అయినా. కానీ ఇక్కడ మీడియా ఏం చేస్తుందంటే ఈ రెండింటిని ఈ వర్గాలకు మధ్య చేసే కార్యక్రమం లెక్క మలిచేస్తాయి అన్నట్టు. దానికోసం ఈ రెండు దెబ్బతింటూ ఉంటాయి. అందుకోసమే నేను యువతకు చెప్తా ఉన్నా, ప్రజలారా, యువకులారా, ఇదంతా ఒక ఫేక్ మీడియా, దొంగ మీడియా మన దగ్గర ఉన్నదంతా. ఈ ఛానళ్ళన్నీ ఇవన్నీ ప్యాకేజ్ స్టార్లు. ఇవి ఎంతసేపు కూడా అగ్రకులాల కాళ్ళు ఒత్తడానికి, వాళ్ళు ఇచ్చే బిచ్చపు బిస్కెట్లు తినడానికి వేచి చూసేటువంటి అగ్రకుల ఛానల్లే. మనకంటూ బీసీలకంటూ ఒక మీడియా లేదు, ఒక పేపర్ లేదు, ఒక ఛానల్ లేదు. మనకున్నదల్లా సోషల్ మీడియానే. ఇలా తెలంగాణ రాజ్యాధికార పార్టీని సాయశక్తులు ట్రై చేసిరు దీన్ని ఖతం చేయాలని. వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇది ఖతం కాదనేది లెక్కకు వచ్చిరు. మీరు రాసి పెట్టుకోరి, 2029 తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అధికారాన్ని అందుకోబోతా ఉన్నారు మొట్టమొదటిసారిగా. ఆ విజయం మీ వార్తలు, మీ ఛానళ్ళు, మీ పత్రికల్లో మారుమోగాలి. మారుమోగుడు ఏమొద్దు, మీ ఫేసులు చూడాలి గంతే. మీ ఫేసులు చూస్తే సబ్బండంగా అందరికి అర్థమవుతుంది. నేను తెలంగాణ యువతకు కూడా పిలుపునిస్తా ఉన్నా, మనకున్నదల్లా ఒకే ఒక్కటి ఆయుధం, సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియాలో మీరు యాక్టివ్గా ఉండండి. ఈ మీడియా ఛానళ్ళల్లో వచ్చేటువంటి వార్తలు లేకపోతే వాటిని చాలా నిశ్చితంగా పరిశీలించండి. ఎందుకంటే అవి చూసేటోడు ఎవరు లేడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మీడియా కంప్లీట్గా గబ్బైపోయింది కాబట్టి ఈ పరిస్థితి దాపురించింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మెజారిటీ యువత, మహిళలు, కార్మికులు, రైతులు అందరి హక్కులను రక్షించేటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మన పార్టీ పుట్టింది. ఇలా సాంప్రదాయ ఏమైందా? తమిళనాడులో భారతీయ జనతా పార్టీకి ఒకటే ఒక ఎమ్మెల్యే ఇచ్చారు, అది కూడా జర్ర అయితే మిస్ అవుతుండే. నేషనల్ పార్టీలను అడుగు కూడా పెట్టనీయలే, సాంప్రదాయ పార్టీలను బొందబెట్టి యువత సోషల్ మీడియాతోనే అధికారంలోకి తీసుకొచ్చింది టీవీకేని. ఇక్కడ జరిగేది కూడా అదే జరిగి తీరుతుంది. ఖచ్చితంగా తెలంగాణ యువతకు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు సోషల్ మీడియాలో వాలంటీర్స్గా జాయిన్ కాండి, తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరండి. ఇది మనది, మన హక్కుల కోసం పుట్టినటువంటి పార్టీ. జై తెలంగాణ, జై బీసీ.